నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 14 సెప్టెంబర్ 2025 ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో పాపం ఎవరినన్నా మీడియేటర్గా పెట్టుకుంటారు అన్ని పనులకు. అయితే ఇంట్లో మనకు మనోడో దోస్తో ఒక అమ్మాయి అయితే ఇంకో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, ఇద్దరు ఆడవాళ్ళు ఫ్రెండ్స్, ఇద్దరు మొగోళ్ళు ఫ్రెండ్స్ ఉండి ఏం చేస్తారంటే ఏదైనా అమ్మాయిని ప్రేమించిన కాడ అమ్మాయికి హెల్పింగ్ ఉంటాడు మనోడు అని నెంబర్ ఇచ్చి ఏదైనా అవసరాలు ఉన్నా అంతో చేపించుకుంటూ ఉంటారు. బయట ఇద్దరు బయటకు అయినప్పుడు కూడా నెంబర్ తీసుకుపోడు. అయితే ఇట్లా జరిగిన సందర్భంలో ఏమవుతుందంటే మనకంటే ఎక్కువ మన ఎంబడొచ్చినని ఆ కేరింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. అప్పుడు ఏం చేస్తారంటే యువతలు ఉన్నోళ్ళు ఈయనకంటే నయం ఉన్నాడు కదా, మళ్ళీ ఏది అడిగినా వీడు వీనే అడుగుతుండు అని ఇటు షిఫ్ట్ అవుతారు. జీవితకాలం మొత్తం మనది ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే డైరెక్ట్ మనమే ఫేస్ చేసుకోవాలి. అమ్మాయి ఇంకో అమ్మాయితో షేర్ చేసుకోవద్దు, అబ్బాయి ఇంకో అబ్బాయితో షేర్ చేసుకున్నారా మన లొసుగులన్నీ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ అసలు రూపం బయట పెట్టి మనకు దక్కాల్సిందని వాళ్ళు దనకపోతారు. నిజం, ఇప్పుడున్న జనరేషన్లో అదే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనం నీకు ఫ్రెండ్షిప్ ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అంటే నిజాయితీ గలవాడు ఏం చెప్తారంటే నాకు నువ్వే ముఖ్యం రా, ఫ్రెండ్షిప్పే ముఖ్యం, నీ తర్వాతనే నాకు ప్రేమ అని చెప్తాం. కానీ లోపల ఎక్కడనో గింతంతానికి అది ఉంటుంది, నాకు ప్రేమనే ముఖ్యం, ఫ్రెండ్షిప్ ఏముంది తొక్కలో నువ్వు కాకపోతే ఇంకోటి దోస్తు దొరుకుతాడని ఇచ్చిపెట్టుకోవటాలు ఉంటుంది. అందుకే చాలామంది గుడ్డిగా అవతల వ్యక్తిని బాగా ట్రస్ట్ చేస్తారు. ఒకరిని నమ్ముకొని అరే మనోడు మనకు మధ్యవర్తి ఉన్నాడు, రాయబారం చేస్తుండు, సపోజ్ ఒక అమ్మాయిని నేను డైరెక్ట్ మీట్ కాలేకపోతే నేను దూరంలో ఉన్నా, వీని ద్వారా నాది ఏదైనా సందేశం ఉంటే ఆడదాకా పంపిస్తా. ఇంకో అబ్బాయి దగ్గరికి, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది, నేను ఫోన్ చేసి చెప్తే ఆమె ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు ఉపయోగపడుతుంది అమ్మాయి. ఈ అమ్మాయి అబ్బాయి దగ్గరికి అయిందా, ఈ అమ్మాయి అబ్బాయి ఒకటవుతారు. నీ ఎవరైతే మనసు పెట్టి బాగా ఇష్టం కొద్ది ప్రేమించిన అమ్మాయి బిస్కెట్ అవుతుంది. అట్లనే అబ్బాయి విషయంలో కూడా సేమ్. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడి ఉంటే ఈ అబ్బాయితో చూసుకోవాలి. ఇంకొకరిని నన్ను మధ్యలో పెట్టినామంటే వాడు ఖచ్చితంగా మన క్యారెక్టర్ని అక్కడ మైనస్ చేసే మాటలే మాట్లాడతాడు. నీకు తెలియదు వాళ్ళని అన్న పట్టించుకోడు అసలు, బాగా అది ఏమో పెద్ద ఫీల్ అవుతుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడి మన దగ్గర వాళ్ళ దగ్గర కొంచెం మన వాల్యూస్ తగ్గించి ఈయన వాల్యూ పెంచుకుంటాడు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనకు లాస్ట్కు మన అన్ని లాస్ అయిన తర్వాత అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయిన తర్వాత ఎవరైతే ముత్యాన్ని వజ్రాన్ని పోగొట్టుకొని తర్వాత బాధపడతారో వాళ్ళకు బాగా టైం తీసుకుంటుంది. ఎవరు అసలైన క్యాండిడేట్, వాళ్ళు నకిలీ క్యాండిడేట్. అప్పటికి జీవితాలన్నీ తారుమారు అయిపోతాయి. అందుకే వెనకట ఒక శాస్త్రం ఉంటుంది, నువ్వు వజ్రాన్ని పోగొట్టుకొని దేన్నో వెతుక్కున్నావు అన్నట్టు. నాకు అది ఐడియా లేదు కానీ సామెత మంచిగానే ఉండేది, మర్చిపోయినా. అట్లాంటి జనరేషన్ ఇది. మన పర్సనల్ విషయాలు ఏమన్నా ఉంటే మనమే ఫేస్ చేయాలి. మూడో వ్యక్తిని గిట్ట మధ్యలోకి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ మూడో వ్యక్తి మనల్ని చీట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మూడో వ్యక్తి గిట్ట చీట్ చేయొద్దు అంటే ఆడు మన కుటుంబ సభ్యులై ఉండాలి. మన తమ్ముడు, మన అన్ననో, మన అక్కనో, మన చెల్లెనో, అవతల అమ్మాయికి సంబంధించిన వాళ్ళ అన్ననో, అమ్మాయికి సంబంధించిన చెల్లెనో, అక్కనో అయితేనే చీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. బయట వ్యక్తులను ఇలా ఇన్వాల్వ్ చేసిరనుకోరు, ఇద్దరి మధ్యవర్తిత్వంలో, ప్రేమలో కానీ దేంట్లో అయినా కానీ వాడు ఖచ్చితంగా మనల్ని బిస్కెట్ చేసి మనకు రావాల్సిన ఫలాలు వాడు స్వీకరిస్తాడు. ఇది వాస్తవం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.